జేడీకేడి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. రంగాన్ని కనుక మనం పట్టుకున్నామంటే ఖచ్చితంగా ఆ రోజు బాబాయిని పొడిచిందెవరో తెలుసుకోవచ్చు ధాత్రి అని కేదార్ అంటే, అవును. వెంటనే రంగాన్ని మనం పట్టుకోవాలి అని ధాత్రి చెప్తుంది. అసలు ఆశ్రమంలో కనుక రంగా ఉంటే ఖచ్చితంగా మనకు నిజాలు తెలిసిపోతాయి అని కేదార్ అంటాడు. అలా జేడీ, కేడీ, కిరణ్, రమ్య వాళ్ళు కస్తూర్బా ఆశ్రమం దగ్గరికి వస్తారు. ఏవండీ, ఇతన్ని మీరెక్కడైనా చూసారా అని వాచ్మెన్ రంగ ఫోటోని చూపిస్తూ కేడి అడుగుతూ ఉంటాడు. ఇతను మా ఆశ్రమంలోనే ఉంటాడు, లోపల ఉన్నాడని అతను చెప్పడంతో రమ్య వెళ్ళి అతన్ని తీసుకురా అని జేడి కేడి చెప్తారు. అప్పుడే రమ్య లోపలికి వెళ్ళి అక్కడ బూజులు దులుపుతున్న రంగ దగ్గరికి వెళ్ళి రంగా అని పిలవటంతో ఏంటి మీరెవరు అని రంగ ప్రశ్నిస్తూ ఉంటారు. పోలీస్ అని రమ్య చెప్పటంతో రంగ పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు. హే రంగా, ఆగరా ఆగరా అని రమ్య పరుగులు పెడుతూ మేడం వీడు పారిపోతున్నాడని కేకలు పెట్టడంతో ఇక ఒకవైపు జేడి, ఇంకోవైపు కేడి, రమ్య అందరూ కూడా రంగాని చుట్టుముట్టేస్తాడు. రంగా కాలర్ పట్టుకొని జేడి లాక్కొని తీసుకువెళ్తూ ఉంటే రంగా కనుక పోలీసులకి దొరికారంటే ఆ కేదార్ గాడు బయటికి వచ్చేసినట్లే. రంగాగాడు అసలు దొరకకూడదు అంటూ వెంటనే అక్కడికి వచ్చేస్తాడు. ఇక రంగా కాలర్ పట్టుకొని జీప్ ఎక్కిస్తూ ఉంటే ఏయ్ జేడి ఆగు అంటూ దేవా రౌడీలతో వచ్చి రివాల్వర్ని గురిపెట్టి ఉంటాడు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోండి, మర్యాదగా రంగాని వదిలేస్తావా లేకుంటే ప్రాణాలు తీసేయినా అని రివాల్వర్ని గురిపెట్టి ఉంటాడు. అయినా కూడా జేడి రంగా కాలర్ పట్టుకొని అలాగే నిలబడి ఉంటుంది. ఏయ్ జేడి, నేను చెప్తుంటే నీకు వినపడ్డం లేదా, షూట్ చేసేనా అని దేవా బెదిరిస్తూ ఉంటే జేడి కోపంతో రగిలిపోతూ ఉగ్ర రూపంతో చూస్తూ ఉంటుంది. మరి దేవాని ఎలా తరిమి కొడుతుంది, రంగా సాక్ష్యాన్ని చూపించి కేదార్ ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకుంటారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.